గత రెండేళ్లుగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 దేశవాళీ టోర్నీలు, అండర్-19 ప్రపంచ కప్ 2026లో బుడ్డోడు వైభవ్ అదరగొట్టాడు. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన అతడు అంతకు మించి ఆడాడు. ఇండియన్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హెజిల్వుడ్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో కూడా సునాయాసంగా సిక్సులు బాదాడు. అంతంత మాత్రమే ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పై వైభవ్ ఊచకోత ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆల్అౌట్ అయి 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన విదర్భ యువ బౌలర్ ప్రఫుల్ హింగే ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. హింగే దాటికి వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, ప్రిటోరియస్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో టాప్ బౌలర్లనే ఓ ఆట ఆడుకుంటున్న వైభవ్ మొదటి బంతికే డకౌట్ అందరినీ విస్మయానికి గురిచేసింది. వైభవ్ సూర్యవంశీని మొదటి బంతికే అవుట్ చేస్తానని చెప్పిన ప్రఫుల్ హింగే చెప్పినట్లే అవుట్ చేశాడు. మ్యాచ్ లో తనకు అత్యంత ఇష్టమైన వికెట్ గురించి మాట్లాడుతూ ఫామ్ లో ఉన్న సూర్యవంశీని తొలి బంతికే అవుట్ చేయడం ప్రత్యేకంగా అనిపించిందని చెప్పాడు. ఆ వికెట్ కోసం ముందే ప్రణాళిక వేసుకున్నానని, బౌన్సర్స్ తో అయినా అవుట్ చేస్తానని జట్టులో కొందరికి ముందే చెప్పానని తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ వికెట్ నాకు చాలా ప్రత్యేకం, ఎందుకంటే అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు. మొదటి బంతికే సూర్యవంశీని అవుట్ చేస్తానని నేను జట్టులోని కొందరికి ముందే చెప్పాను. బౌన్సర్స్ తో అయినా లేదా ఎలా అయినా వికెట్ పడగొడతా అని చెప్పా. వైభవ్ వికెట్ పడటం చాలా సంతోషంగా ఉంది అని హింగే చెప్పాడు. హైదరాబాద్ ఫ్యాన్స్ హింగేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ ప్రఫుల్ హింగే, చెప్పినట్టే మొదటి బంతికే బుడ్డోడి వికెట్ తీసావ్ హింగే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.